ఉరి బయలుదేరు ఉరి బయలుదేరు ఏంటిగా అవన్నీ అవసరం డోరీ ఎట్లంటే మళ్ళీ వాళ్ళు వీళ్ళు వింటారు ఆ డోరీ ఏ డోరీ అన్నా ఫస్ట్ డోర్ వేసి మాట్లాడు ఆ బ్యాగ్ తీసుకొని ఇది అనంతపురం కాదు నువ్వు అనంతపురం కాదని నీకు తెలిసే ఈ వ్యవహారాలు పడతాను నువ్వు అనంతపురం కారని తెలిసే నువ్వు ఎవరినోని గెలుగుతాను అనంతపురం కాలని తెలిసే నువ్వు ఇక్కడ లవర్ బాయ్ కావాలనుకుంటాను అన్ని మాట్లాడద్దు ఓడితో టికెట్ బుక్ చేసినారు పైడి పోయి ఆటో ఎక్కేసో క్యాబ్ ఎక్కేసో పోయి ఊరికి వెళ్ళిపోయి ఆడ ఊర్లో ఏమన్నా వివరాలు పడు పర్లే నాకు ఇది నచ్చలే ఇక్కడికి వచ్చి సోదొద్దు ఫస్ట్ మ్యాటర్ రా సోదొద్దు ఫస్ట్ మ్యాటర్ రా అయన్నొద్దు పాయింట్కి రా నువ్వు వీడికి వచ్చిన నుంచి నేను ఎన్ని గమనిస్తానా నీ గురించి ఇన్ఫర్మేషన్ లాగుతానా నువ్వు ఎందుకు ఊరికే బయటికి పోయిస్తావు చిల్లరగానే అనుమానం వాళ్ళు ఎక్కువ నాకు అసలు అంగడి కాడికి ఎందుకు పొద్దు 3-4 సార్లు పోతాను నిన్న ఒక అమ్మాయి ఫాలో నువ్వు అంగడికి నువ్వు అంగడి పోతాంటే నీ వెనకాల ఎందుకు ఇద్దరు అమ్మాయిలు ఎంట పడుతున్నారు నీ అందం నాకు ఇడొద్దు నీ అందమో మందమో ఏదైనా ఊర్లో అనంతపుర్లు చూపించుకో నీ అందం గురించి నాకు వద్దు ఈడ చెడ పేరు వద్దు ఏమొద్దు అంటే నాకు అర్థమైంది అమ్మాయిలు నాకు పడతారు ఏడ పడిపోతారు వైజాగ్ లో లేని అందగాడు అనంతపూర్ నుంచి వచ్చినాడు అని పడతారు కిటికీలో నుంచి ఎందుకు చూస్తుంది నువ్వు పోయేది ఎంత ధైర్యం ఉంటే పొద్దున్నే నువ్వు ఇప్పుడు 8 గంటలకు వచ్చి కిట్టి పార్టీకి వస్తాడా శివ అని అడుగుతారా వాళ్ళు 5 మంది కలిసి కిట్టి పార్టీ అంటే నీకు అసలు ఊరి బయలుదేరేది చూసుకో వచ్చిన పని ఏంటి అవనొద్దు కానీ ఏం పార్టీ పిలిచినారు కిట్టి పార్టీ అంట పిలిచినారు కిట్టి పార్టీ అంటే ఓనీల్ ఫంక్షన్ నువ్వు ఓని వేసుకోపోతావా ఫంక్షన్ కాదు గిఫ్ట్ ఇవ్వలేమో నువ్వు గిఫ్ట్ ఇస్తావా ఏమిస్తారు అసలు నీకు ఎవరు పరిచయము నువ్వు ఎందుకు ఇవన్నీ బయట పరిచయాలు పెంచుకుంటా అది నాది బాధ్యత పరిచయాలు పెంచుకుంటా అది నాది బాధ్యత ఎందుకంటే నువ్వు వచ్చింది ఆ పనికే నువ్వు ఏ పనికి వచ్చినావు ఏ పనికైనా వస్తాను వచ్చిన పని ఏంది చూసే వాళ్ళు ఏమనుకోవాలా వాళ్ళు కొత్తగా వచ్చిన వాళ్ళు ఎట్లుండాలనే నన్ను చూస్తే నీకు అర్థం కాలేదా గర్వపడతారు గర్వపడరు ఇట్లా ఎవరాలు పడితే గర్వపడేది ఏముండదు అందరితో బాగున్నాడు హ్యాపీగా అందరితో బాగున్నాడు పొగుడుతారు ఇంకా పూల పెట్టుకొని చూసుకుంటారు నన్ను నువ్వు గర్వపడేది అట్లా ఏం చేయడంలే నువ్వు ముస్లిం బుతుకకు ఏం మంచి పని చేయడంలే నువ్వంతా అమ్మాయిల దగ్గర కూడా మంచి తెచ్చుకోవాలని చూస్తున్నావు నీ అమ్మాయిలు తగ్గించుకుని చేసుకోవాలి ఎందుకు వస్తున్నారు అంతమంది వచ్చే 4 రోజులు కాలే నీకు చెప్పు అంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఎందుకు నీకు అమ్మాయిల దగ్గర అప్పుడే డాన్స్ చేసుకుంటే ఎందుకు పోతావు రోడ్లో ఒకటి నువ్వు ఒక పని చేసేది పనికి ఏదైనా పనికి వచ్చేది అనుకుంటే హ్యాపీగా ఉండు తింటానో పండుకుంటానో టీవీ చూస్తా వాళ్ళు ఆల్రెడీ ఎందుకు అమ్మాయిలు వచ్చి అడిగిపో ఇంటికాడికి వచ్చి పార్టీ పిలుస్తాను శివ అని అడిగినారు నేను చెప్పిన ఏదో కవర్ చేసినాను నేను వాళ్ళని తిట్టి పంపించిన రాడు వాళ్ళని తిడితే నీకే పరిచయం పార్టీకే పార్టీలు పిలిచడాలు ఏదైనా జరగడాలు ఏదైనా జరిగిన రెస్పాన్సిబిలిటీ జరుగుతుంది నా గురించి జరుగుతుంది అదే నీ గురించి జరుగుతుందనే భయంతో వద్దమ్మా ఇటు రసగాలు రాద్దండి వాడికి అట్లాంటి నచ్చవు తింటానా నువ్వు ఇంకో పాపలే పాపా నేను ఫాలో అవుతానన్నా నేను 4 రోజుల నుంచేనే నీకే కడుపు ఇంట్లో అన్నం పెట్టి పెంచినారా పెట్టి పెంచినారా అని అడుగుతా పాప నువ్వు ఫాలో మొగ్గుని ఫాలో ఏం మళ్ళా వాళ్ళ ఇంట్లో పెంచింది నీ ఎట్లా అమృతం పెంచుతారా గట్టి పెంచుతారా పీకింటారు వాళ్ళకి అవసరమా నీగాడికి వస్తుందంట ఇంకో పాప నాకు నచ్చదు గుండెల్లోకి వస్తుంది నీవు కూడా గూడ్స్ కిందకి వస్తుంది నీ బాడీ నీకు నువ్వు చెప్పు పుచ్చలెక్కిస్తావు కానీ ఇంకా అబ్బాయిలతో ఫ్రెండ్షిప్ చేయి నేను చేయన్నా చిన్నపిల్లలు ఆడుకో వద్దు పెద్దోళ్ళున్నారు తోడుపో నేను ఏమన్నా ముస్లింలు మాట్లాడుకో నేనేం వద్దట్లేదు నీకేం అట్లా దాంట్లో నేను అడ్డం పడ్డం లేదే నాకు అమ్మాయిల విషయాల్లో నువ్వు మాట్లాడలే ఈ రోజు కిట్టి పార్టీ అంటారు రేపు అంతా కలిసి ట్రిప్ ప్లాన్ చేస్తున్నామని అది కూడా వస్తుంది
ప్లాన్ చేస్తున్నామని అది కూడా వస్తుంది. ఈడి పదాంపా అని వాళ్ళు అంటారు. ఎవరు నేనే పోతా, నువ్వు వద్దు, నాకు అవసరంలే. అర్థమైందా? చూడు, ఇదే నాకు క్లియర్ గా జరగబోయేది కూడా అర్థమవుతుంది. వాళ్ళు ఖచ్చితంగా నువ్వు రాళ్ళ పార్టీకి అన్నప్పుడే నాకు అర్థమైంది ఇది ఏదో మ్యాటర్ వేరే తేడా పోతుంది. దీన్ని ఇక్కడతో కట్ చేయలేదంటే పెద్ద విషయం అవుతుంది అని నాకు అర్థమైంది. మరసంగా చెప్తాడా, గుర్తు పెట్టుకో. వాళ్ళుగా చెడదింగినావో మళ్ళా మర్యాదంగా అన్నానికి మళ్ళా చూడంగా ఏమి ఇంటికాడ సైలెంట్ ఉంటాను, బయట నడిపేదని నడుపుతాను నువ్వు. నీకు ఏ పని లేకుండా అదే చూస్తాను. పొద్దాంకులు పోతానో వస్తానో ఏం పని ఉంది నీకు ఇక్కడ కొత్తూరులో? నాకు హెల్పింగ్ వాళ్ళవ్వా ముస్లాంతో నువ్వు కనెక్షన్ వాళ్ళవే నాకు హెల్ప్ చేస్తాంది. ఏం హెల్ప్ చేస్తుంది? మళ్ళీ మాట్లాడిస్తుంది తెలుసునా? ఎవరితో? నువ్వు కూడా 3 సార్లు వస్తానే టక్కన నాకు ఇచ్చేసి అందుకే సైలెంట్ ఇంకొని పోయలేదు. నీకు ఇట్లా కూడా సపోర్ట్ వస్తున్నారు. సపోర్ట్ వస్తారు మళ్ళా ముత్తుగా. అసలు నీకు ఎంతమంది ఇష్టపడుతున్నారు ఇక్కడ? నీకు బయట ఐడియా ఉందా? మళ్ళీ కోట్లలో ఉండొచ్చు. మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. కోట్లలో ఎందుకుంటారు కాలనీల్లో? మళ్ళీ 7-8 మంది అమ్మాయిలు నీకు నచ్చినావంటాను. నాకు అసలు ఇట్లాంటి నాకు నచ్చవు. నీకు నచ్చుతా, ఎందుకంటే నువ్వు నీకు రాలేదు, నీకు పని లేదు అని చెప్పు. ఒక అమ్మాయి నచ్చుతాదన్నా కూడా నేను ఓర్చుకోలేను. అట్లాంటిది 8 మంది అమ్మాయిలు నచ్చుతున్నారంటే నేను ఏమన్నా శాతకన్నా కొడుకు అట్లా కూర్చున్నానా ఇంట్లో ఏమన్నా? ఎవరు? నేను కూడా చెప్తాను ఇక్కడ ఇంటికాడ పని ఉంది, బ్యాగ్ తీసుకొని ఊరికి పోదు. ఆడ ఇంటికాడ పని ఉంది, పని లేదు, నీకిడే పని లేదు, నీకిడేం పని లేదు. ఆడ పని ఉంది కొద్దిగా చూసుకో. నేను ఏదైనా ఉంటే నేను సెట్ చేస్తాను. పని 3 పూటలు తినాలా, మళ్ళీ పనుకోవాలా, మళ్ళీ వేయాలా, మళ్ళీ పని ఓకే. ఈ బయట పని చాలా వేరే అవుతారయ్యే తగ్గట్టు. నీకేమైంది? నీకు ఇప్పుడు నాకు నచ్చుతుంది అర్థమైందా? నీకు నచ్చింది నాకు నచ్చచ్చు, నాకు నచ్చదు నీకు నచ్చచ్చు. అట్లా కొన్ని వేరే వేరే ఇష్టాలు ఉంటాయి. అందరికి నువ్వు నచ్చచ్చు బయట. అదేంది? అదే ప్లస్ పాయింట్. దేవుడు ఇచ్చిన అందం మళ్ళా ఏమి నీకు ఈ లేదు కుళ్ళు కుట్రని చెప్పు. అదే కిట్టి పార్టీ పోద్దు. నీకు ఏ మాత్రం మా మీద మర్యాద ఉన్నా ఏమన్నా మా మాట ఇంటా అంటే కిట్టి పార్టీలు పోద్దు. నీకు ఖచ్చితంగా పోతా, 100% పోతా. కిట్టి పార్టీలో కిడ్నీలు కొట్టేస్తారు. కిడ్నీలు కొట్టేసారు వాళ్ళు, ఆడవాళ్ళు లేడీస్. అర్థమైందా? కిడ్నీలు కొట్టేసేది ఆడవాళ్ళు లేడీస్. కొట్టేసినా కూడా పర్లేదా నీకు? ఆడవాళ్ళు కొట్టారు, వాళ్ళే ఇస్తారు. ఇంకా కాల్ వాళ్ళ కిడ్నీలు నీకు ఇస్తారా? ఏడికి? నీకు అవసరమా? ఎక్కువ నోరు చేయకూడదు మనం. నువ్వు ఈ రోడ్డు పోతే ఈ రోజు నుంచి ఈ పక్క సైడ్ నుంచి ఈ రూటే నువ్వు పోతే నేను కార్తో వచ్చి అదే రూట్ లో గుద్దేసిపోతా. నీకు తెలియకుండా తెలియకుండా ఏముండదు నాకు ఇడేమి. నీకంటే నాకు బాగా ఐడియా ఉంది. నీ కార్తో వచ్చి డైరెక్ట్ గుద్దిపోతా. ఎట్లా గుద్దుతావు? చూడు గుద్దుతాను లేదో ఇప్పుడే దొడ్డికాళ్ళు కారు తోడు గుద్దినారంటే అవి ఏమైతే నీకు కూడా తెలుసు. నీకు ఇప్పటికి మాకంటే వాళ్ళు ఎక్కువైపోయినారు. నీకు కిట్టి పార్టీనే ఎక్కువైంది నీకే. అంటే ఆపే ఫోన్ అని ఒక మాట కూడా చెప్పలేవు నువ్వు. అదే ఆడంగైనావు. కొత్త పరిచయాలు, కొత్త ఫ్యాషన్, కొత్తూరు చాలా కొత్త అయితేనే కొత్త శవం పార్సల్ అవుతుంది నీకు. నీ పార్సల్ అయితే నువ్వు చూసుకో వాళ్ళ దగ్గర. మళ్ళా వాళ్ళు సరే నువ్వు పరిచయం అయితే అవుతుంది. మా అన్న మంచోడని చెప్తాడు. ఆడ కూడా చేస్తావు నువ్వు కూడా. మంచోడని చెప్పు. నువ్వు మంచిగా నువ్వు ఇప్పుడు పార్టీ పిలుతాంటే కులిపోతాడు నువ్వు. పార్టీ నేను రాను, మా అన్న వస్తాడని చెప్పు. ఏడు చెప్పాలి నీకే? వద్దు వాళ్ళు రాకుండా నువ్వు పోద్దు, నేను పోయేస్తా. మర్యాద నీకు మళ్ళా నేను ఆల్రెడీ చెప్పిన వాళ్ళకి. వాడు ఫోర్స్ చేసి నన్ను పార్టీ పోమన్నాడమ్మా. నేను వస్తాను పార్టీకి, మీరు వల్ల వాళ్ళంటే వర్తించబోతురు. ఏం పని ఎవరు
ఏమి పార్టీ గురించి నీకు ఐడియా లేదు, పోయి ఏం చేస్తావు? పోయి ఏం చేస్తాను? ఏం తెలుసు నీ పార్టీలో ఏం చేయాలని తెలుసా? తెలుసు మళ్ళా. నిక్కర్ వేసుకుని డాన్స్ చేయాలి ఫస్ట్ తెలుసా? నిక్కర్ వేసుకుని డాన్స్ చేయాలి ఫస్ట్ తెలుసా? స్టార్టింగ్ 10 నిమిషాలు, ఆ తర్వాత బాటిల్ మీద లేచి నిలబడి డాన్స్ చేయాలి తెలుసా? చేస్తాను. ఏమేం చేయాలి తెలుసా నీకు? ఏమేం చేయాలి మళ్ళా? కిట్టి పార్టీలో ఏం చేస్తారు? కట్టుకో ఇట్లా బొడ్డుకి గొడ్డు కట్టుకొని ఇట్లా ఇట్లా డాన్స్ బెల్లి డాన్స్ చేసుకుంటా కూర్చోవాలి. అన్ని ఐడియా ఉన్నాయా? మళ్ళా టేబుల్ పైన కూడా మళ్ళీ ఇట్లా కూడా అనాలా, ఇట్లా ఇట్లా కూడా అనాలా, ఇట్లా 3 సార్లు. ఓకేలే కానీ నెక్స్ట్ టైం పోదు. నెక్స్ట్ టైం ఏడికి పోను, ఇప్పుడే పోతాను. వాళ్ళకి మాట ఇచ్చినా వాడు రాడు నేను వస్తాను అని. ఎవరు పార్టీ లోన్ పోయేటప్పుడు 5 రూపాయలు ఇస్రాలో లోపల ఐడియా ఉందా? నాకు ఐడియా ఉంది. ఎంత ఐడియా ఉంది? ఇట్లా 500 500 కాదు 5 రూపాయలు. 5 రూపాయలు 5 రూపాయలు బంద్ అంటే లోపలికి ఇస్రాయేల్ తెలుసా నీకు? తెలుసు. మరి రాజు పడితే ముందు పోని పూలు పడింది అనుకో, రాని పడితే చీర కట్టుకుని లోపల రాని. అది నీకు ఐడియా ఉంది? నాకు ఐడియా ఉంది. మళ్ళీ తెల్లా నీకు తెలుసు భలే రాయలరా నువ్వు. మళ్ళా కాళ్ళే బ్యాగ్ తీసుకొని ఊరికి పోయిరా, 3 రోజులు ఏదో కిట్టి పార్టీలు ఇవన్నీ చూసుకొని నీకు ఫోన్ చేస్తా. అది వద్దు, నువ్వు చేయొద్దు. నువ్వు చెప్పినా నేర్చుకో, నాకు రెచ్చగొట్టే పనులు చేసుకోవద్దు. పార్సల్ చేసి బస్సుకేస్తా. ఫస్ట్ ఊరికి బయలుదేరితే ఈడ అమ్మాయిలతో నీకు సావాసాలు వద్దు, పరిచయాలు వద్దు, ఏమొద్దు. నువ్వు నిద్రపోయినట్టుగా చంపేస్తా. ఇప్పుడు ఎవరు లేకుండా ఏది నిద్రపోయినట్టు చంపేస్తా? నువ్వు పండుగ మేలుకున్నప్పుడే చంపేస్తా నేను. మేలుకున్నప్పుడే చంపేస్తా నేను. నిద్రపోయినాడు అవసరంలే, అర్థమైందే? కిట్టి పార్టీలోని కిడ్నీ ఇట్లా 2 పీకుతాయి ఇట్లా కిడ్నీలు బయటికి. వెళ్ళేమో నా గురించి, అర్థమైందే? ఆ పాప రోడ్ల చెట్టు కింద ఉంటారు వెయిట్ చేస్తా అని చెప్పింది. నేను నీకైనా కూడా చెప్పలేదు చూడు. అది ఎప్పుడో ఛాన్సే ఎవరని తెలిసి ఇప్పుడు ఏం చెప్తావు? చెట్టు కింద వెయిట్ చేస్తుంటే ఆల్రెడీ వెయిట్ చేస్తా అని చెప్పింది. గంట సేపు వెయిట్ చేపించి మెసేజ్ కూడా పెట్టా, నా కోసం నువ్వు వెయిట్ చేయొద్దు, నేను నీ కోసం రాను, నాకు అట్లాంటివి నచ్చవు అని చెప్పి నీవు పెట్టినట్లు నేను మెసేజ్ పెట్టేసినాను. హట్ అయింది. ఎందుకు నేను నచ్చలేదు ఒక్క కారణం చెప్పు అని. ఎంజాడ్ గిన్లే పాప ఇంకేది అట్లే అని చెప్పి చెప్పేసి, నీ విషయం మీకు తెలుసో వెళ్దో నేను పెద్ద తేడా అని, మీకు తెలుసో వెళ్దో నేను పెద్ద తేడా అని నీ గురించి. నిలబడు బాయ్. నువ్వు తేడా గిడ అని చెప్పదు. నువ్వు అర్థమైంది? నువ్వు లోపల మనవి అన్యాయం చేసేవాడ కూళ్ళు కుట్టేది మళ్ళా. కొత్తూరు కొత్త ఏరియా ఏంది అంతమంది అసలు రావడం ఏంది, అసలు చూడ్డాలు ఏంది, ఎంట రావడం ఏంది? పిల్లోని కిడ్నాప్ చేయాలని చూస్తున్నారా లేకపోతే ఎట్లా? సన్నపిల్లోని స్కూల్ పిల్లోని కిడ్నాప్ చేయాలని చూస్తున్నారా లేకపోతే ఎట్లా? సన్నపిల్లోని స్కూల్ పోయే పిల్లోని అట్లే కనబడుతున్నా. స్కూల్ పోయే పిల్లలు లెక్క కనబడుతుంది. ఎట్లా పోతాను తెలుసా? రోడ్డు మీద ఇట్లా పోతా. ఎవరన్నా చూసినాద్దో కంటి చూపు కూడా ఎత్తద్దు వాళ్ళ మీద. ఎక్కువ మాట్లాడితే తిట్టు. మా అన్నకి నచ్చదు ఇట్లాంటివి. నేను ఎవరితో మాట్లాడను, ఎవరి వైపు చూడను, దయచేసి నన్ను ఫ్రీగా వదిలేసేయండి అని చెప్పు. నాతో ఎప్పుడే కానీ మాట్లాడాలని ప్రయత్నించొద్దండి, పార్టీలు పిలిచొద్దండి అని చెప్పి. సో నువ్వే బయట వచ్చి ఇప్పుడు చెప్తావా చెప్పవా? దాన్ని తిప్పేసి చెప్పుకో. దాన్ని తిప్పేసి చెప్పుకో. ఏం తిప్పేసి? నువ్వు చెప్పా నేను చెప్పను కాదు, నువ్వు చెప్తావా చెప్పవా ఇప్పుడు వచ్చి బయటికి? 100% చెప్పను. ఎట్లా చెప్తాను? అసలు కిట్టి పార్టీ అంటే నీకేమైనా ఐడియా ఉంది? కిట్టి పార్టీ అంటే తెలుసు కదా. మళ్ళీ ఓనిల్ ఫంక్షన్ లో ఓనిల్ ఫంక్షన్ ని కిట్టి పార్టీ అంటే స్టార్టింగ్ నుంచి ఇండి వరకు ఏం చేస్తారు? ఏం చేస్తారు? నువ్వు చెప్తా. డైరీ వేసుకుని అనాలా, టేబుల్ పైన ఇట్లా 2 సార్లు అనాలా, మళ్ళా ఏమంటారు 5 రూపాయలు ఇస్తారు అలా, మళ్ళా పూలు పడితే చీర కట్టుకోవాలా, మళ్ళా ఏమన్నా కొద్దిగా స్మెల్ ఎక్కువ వచ్చింది అనుకో మరి పూలు వేసుకోవాలా. మింది కదా ఇట్లా 7 వరకు వైరంగా నడుచుకుంటూ పోవాలా. తినేది ఏం తినాలా? కిట్టి పార్టీలో కిట్టి పార్టీలో ఏం తింటారు? కిట్టిల పార్టీలో ఏం చేస్తారు? పచ్చికారము, ఎర్రగారము, నల్ల ముద్ద, గుడ్డు,
ఇవన్నీ సాంబార్ లైట్ గా వేస్తారు, సాంబార్ లైట్ గా. తర్వాత కొద్ది దాంట్లో సాయంత్రం పూట్ల మ్యాగీ పెట్టి చెప్పలే. మ్యాగీ ఏం పెడతారు? మ్యాగీలోకి ఏం వేస్తారు? తెల్లవాయలు వేసి తెల్లవాయి మ్యాగీ చేస్తారు, తర్వాత మ్యాగీ చేస్తారు. మళ్ళీ కరేపాకు మ్యాగీ చేస్తారు, కరేపాకు పొడి వేసి, మెయిన్ కరేపాకు పొడి వేసి మ్యాగీ చేసి పెడతారు. మళ్ళా ఉగ్గాని కూడా చేస్తారు, 4 నూడిల్స్ దానం చేస్తారు. బాగా రిచువల్కి చేస్తారు. అది నూడిల్స్ రిచువల్ బీదలకు అస్సలు పెట్టరు. అర్థమైందా? నీలాంటి తేడాగాళ్ళకి ఏమి ఇస్తారు? నీలాంటి తేడాగాళ్ళకి ఏమి ఇస్తారు? ఫంక్షన్ ఎండింగ్ లో ఏంది నువ్వు ఎండింగ్ లో వాళ్ళకి ఇస్తారు, ఆకు ఇస్తారు లాస్ట్ సరే రా, ఇవన్నీ వద్దు, నాకు తలకైనా వస్తాను, నీతో కొట్టాలని ఇంట్రెస్ట్ కూడా లేదు. వాళ్ళతో వద్దు, వాళ్ళ సవాసాలు వద్దు, ఇవి వద్దని చెప్పేసి అంతే. నేను వద్దని చెప్పాను. మంచి వాళ్ళు ఫారినర్స్ ఫారినర్స్ ఎంత తెల్లగా ఉంటారు, బాగుంటారు. మళ్ళా ఏం ఎక్స్ట్రా చేస్తానవా ఏమన్నా? దయచేసి నువ్వు వీళ్ళ పంచాయతీ పెట్టుకోవద్దు. ఇంకోటి గుడికాడ వెయిట్ చేస్తానని చెప్పిందా బాబు, రాముని గుడికాడ బాబా, నువ్వు పోయేది ప్రోగ్రామ్ పెట్టుకోవద్దు. ఇప్పుడు 2 గంటలకి ఇప్పుడేలే ఇంకా చెప్పింది. రాముని గుడి కాడిపోయి గంట కొట్టాలంట. నువ్వు పోయి గంట అన్నదు మా వాడు కొట్టలేడని కూడా చెప్పేసినాను. గంట ఆడంతా కొట్టేకి అందకపోయిన మెట్టికలు వేసుకొని కుర్చీలు వేసుకొని కొడతా కదా నీకే. గంట కొట్టే పోతాను నువ్వు అన్ని చదివి నాకు మనం మళ్ళా ఇప్పుడు ప్రసాదం